బొక్క పెట్టుకుంటుంది. హాయ్ హలో నమస్తే, నేను శరణ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రో స్టార్స్ తెలుగు. ఈ రోజు మనం చేయబోతున్న ఎక్స్పెరిమెంట్ వీడియోలో మనం చిచ్చుబుడితో ఎన్ని పేపర్ లేయర్స్ కాల్చగలం, ఒక చిచ్చుబుడితో మనం ఒక గ్లాస్కి హోల్ పెట్టగలమా లేదా, చిచ్చుబుడితో మనం ప్లాస్టిక్ని కరగ తీయగలమా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. ఇప్పుడు ఈ చిచ్చుబుడ్డి ఈ బుక్లోని ఎన్ని పేపర్ లేయర్స్ని కాలుస్తుందో చూద్దాం. మొత్తం హోల్ పెట్టుకొని అయితే వచ్చేసింది. మొత్తం బుక్కే హోల్ అయితే పెట్టింది. హోల్స్ కనపడవు మళ్ళీ. మీరు చూడొచ్చు అసలు ఎలా హోల్ పెట్టిందో. దక్కింది, బుక్కే హోల్ పెట్టింది. మొత్తం కంప్లీట్గా బుక్కి అయితే హోల్ పడడం జరిగింది. మొత్తం పేపర్ లేయర్స్ కంప్లీట్ చేసింది. ఇంకా ఎన్ని పేపర్ లేయర్స్ పెట్టినా ఇది కాల్చేటట్టే ఉంది. కాల్చేటట్టే ఉంది, మామూలుగా రాలేదు. ఇవన్నీ మొత్తం బొక్క పడితో పడదాం అనుకున్నాను నేనైతే. పడి ఇంకా పైకి వచ్చింది. ఇంకా పెద్ద బుక్ అయినా కూడా అంటుకునేది. సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఈ చిచ్చుబుడ్డి ఈ గ్లాస్కి హోల్ పెడుతుందా పెట్టదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ ఓ ఓ ఓ పైన 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 వా! గ్లాస్ కూడా హోల్ పెట్టేసింది. గ్లాస్ కూడా హోల్ పెట్టింది చిచ్చుబుడ్డి. మామూలుగా లేదు, గ్లాస్ ని కూడా అది హోల్ పెట్టుకుంది. మనకి పైన కనబడుతూనే ఉంది అది రెడ్గా అవ్వడం. అసలు మామూలుగా పెట్టలే హోల్ మాత్రం. సక్సెస్ఫుల్లీ గ్లాస్ కూడా అది చిచ్చుబుడ్డి హోల్ పెట్టగలిగింది. చూసారు కదా, మామూలుగా లేదు. కమాన్. ఓ వావ్, మొత్తం వైట్ కలర్ స్కిన్ కూడా కాలిపోయింది అసలు లోపల. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం కలర్స్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు బర్న్ అయిపోయింది. పైన రెడ్గా ఫామ్ అయింది ఫ్రెండ్స్. అసలు హోల్ అయితే పెట్టేసింది. అసలు చూడొచ్చు మీరు లోపల కూడా. గ్లాస్ పెట్టడం అనేది మామూలు విషయం కాదు ఇది. కమాన్. ఓకే, సక్సెస్ఫుల్గా ఇది కూడా కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఈ చిచ్చుబుడ్డి ఈ ప్లాస్టిక్ జగ్గును కూడా ఏ విధంగా కాలుస్తుందో చూద్దాం. చిచ్చుబుడ్లు ఫెయిల్ అయిపోతున్నాయి. ఓ పైకి రా, బొక్క పెట్టుకుంటుంది. ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్లో మనం ఈ హైడ్రో బాంబ్, ఈ క్లాసిక్ బాంబ్, ఈ డిజిటల్ బాంబ్, ఈ లక్ష్మీ బాంబ్ ఇవన్నిటిని టెస్ట్ చేయబోతున్నాం. ఇవి ఒక గిన్నె కింద పెడితే ఆ గిన్నె ఎంత హైట్కి వెళ్తుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం. పదండి. మొదటిగా మనం ఈ లక్ష్మీ బాంబ్ని ట్రై చేద్దాం. పనుకోబెడతానువా? ఓకే ఓకే. కూర్చోండి సార్. వావ్, లక్ష్మీ బాంబ్ మాత్రం మామూలుగా వెళ్ళలేదు. అది దాదాపు
7 అడుగులు 8 అడుగుల వరకు లేచింది మనం చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో సైజ్ ట్రై చేద్దాం. నెక్స్ట్ మనం హైడ్రో బాంబ్ని ట్రై చేద్దాం. ఇంతేనా? స్లైటర్ ఇంత చాలుగా, చాలుగా ఇంత అంతే. ఓకే, పట్టుకున్నా. కొంచెం రైట్ జరుగా స్టాండ్. ఓ మై గాడ్, ఇది చాలా హైట్ పోయింది. మామూలు హైట్ అయితే ఎక్స్పెక్ట్ గురించి అయినంత హైట్ పోయింది. శ్రీకాంత్ ఎలా పోయింది అసలు? నేను ఈ అంకల్ని పడతా అనుకున్నా, పోయి ఆ బొందలో పడ్డది. ఓ మై అందులో పడ్డది, చాలా పైకి లేచింది. చూసారు కదా, అక్కడికి వచ్చి పడ్డది. మామూలు హైట్ అయితే లేవలేదు. ఇదైతే ఒక 20 అడుగుల దాకా లేచింది ఫ్రెండ్స్. కేర్ఫుల్. ఓ, మనం తెచ్చిన బాంబులలో పెద్ద సైజు బాంబు డిజిటల్ బాంబు. ఇప్పుడు దీన్ని ట్రై చేద్దాం. డిజిటల్ బాంబుని మట్టిలో ట్రై చేస్తున్నాం. లేవలేమైంది అసలు పైకే లేవలే. చూసా అసలు కింద ఆగి మరి. మనమైతే ఇలా ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఇలా సర్క్యులర్గా ఎలా అయితే భూచక్రం ఉంటుందో అలా మనం చుట్టేసుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన బాంబులన్నీ ఈ క్యాన్లో వేసేస్తున్నా.